ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ఆత్మకి మరణం లేదు అలా అని చెప్పి గత జన్మ అన్నీ కూడా ఈ జన్మలో పునర్జన్మ మళ్ళీ తీసుకున్న తర్వాత గుర్తుండాలని లేదు. కానీ కొంతమందిలో మనం ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాము, నేను గత జన్మలో పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాను, పలానా వాళ్ళు నా తల్లిదండ్రులు, అలా అని చెప్పి నిజంగా వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఇది నిజమే అని చెప్పి తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అలా స్మృతులు కూడా గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయా? అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అది సందర్భాలు? చాలా రేర్గా వస్తుంటాయి. హ్మ్. కానీ గత జన్మ గుర్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. హ్మ్. ఇప్పుడు భాగవతం చూస్తే, శ్రీమద్ భాగవతం చూస్తే అందులో భరత మహారాజ్ అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ. చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాడు. కొన్ని వేల సంవత్సరాలు హ్మ్. తన యొక్క ఈ రాజ్యాన్ని పరిపాలించి, అసలు మనం ఉన్నటువంటి ఈ నేలని భారత భూమి అని ఎందుకంటారు, భారతవర్షం అని ఎందుకంటారు? ఎందుకంటే భరత మహారాజు పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతవర్షం అంటారు. ఆ. ఆ భరత మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించి ఇక పరిపాలన చాలించి పులహాశ్రమానికి వెళ్ళాడు. హ్మ్. అక్కడ గంధకి అనే ఒక నది ప్రవహిస్తుంది. హ్మ్. అక్కడ చక్కగా భక్తిని చేస్తున్నాడు. తను ఒంటరిగా కూర్చున్నాడు, ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు. అక్కడ తన సాధన చేస్తున్నాడు, జపం తపం హోమం, తర్వాత ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ నదీ ప్రవాహంలో నది ప్రవహిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగడానికి ఒక జింక పిల్ల వచ్చింది. హ్మ్. ఆ జింక గర్భవతి. పక్కన ఒక పెద్ద సింహం గర్జించింది. హ్మ్. ఆ సింహగర్జన విన్నటువంటి ఈ గర్భవతి అయినటువంటి ఈ జింక భయపడింది. ఆ. భయపడి అలా గెంతింది, పారిపోవడానికి ప్రయత్నించింది. దానివల్ల ఏమిటంటే గర్భస్రావం జరిగింది. ఆ. అప్పుడు ఆ జింక కడుపులో నుంచి ఒక చిన్న జింక పిల్ల కింద పడింది. ఆ తల్లి జింక మరణించింది. అరెరే. ఇదంతా భరత మహారాజు కళ్ళెదురుగానే జరిగింది. హ్మ్. తన కళ్ళెదురుగా కొద్ది క్షణాల్లోనే అవును. జింక అక్కడికి రావడం, మంచినీళ్ళు తాగడం, చనిపోవడం, గర్భస్రావం జరగడం, చిన్న జింక పిల్ల అలా తల్లి లేకుండా అలా పడి ఉండడం, అంతా జరిగింది. అంతా ఆయన ముందే. హ్మ్. ఆయనకి చాలా మనసు ద్రవించిపోయింది. అప్పుడు ఆ చిన్న జింక పిల్లని తన చేతుల్లో తీసుకుని హ్మ్. ఆశ్రమానికి వచ్చాడు. ఆ. అక్కడ ఆ జింకకు కావలసినటువంటి ఆహారాన్ని చక్కగా సమకూరుస్తున్నాడు. జింకకు ఒక బాగోగులు చూస్తున్నాడు. ఎంతైనా మహారాజు, ఎదుటివారికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాడు. హ్మ్. అలా ఆ జింకని చక్కగా పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏం జరిగిందంటే, హ్మ్. ఆ జింక ధ్యాసలో పడి తన ధ్యానాన్ని మర్చిపోయాడు. ఆ. తన భక్తి సాధన పూర్తిగా విస్మరించాడు. ఈయన భక్తి ఎంత పరిపక్వత చెందిందంటే, హ్మ్. భక్తిలో 9 స్థాయిలు ఉంటాయి. ఆ. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, ఇలా 9 స్థాయిలు ఉంటాయి. అందులో ఆయన 8వ స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయిని భావ అంటారు. ఆ. దానికన్నా 9వ స్థాయి, అల్టిమేట్ స్థాయి ఏమిటంటే ప్రేమ. హ్మ్. ఆయన భావ స్టేజ్ వరకు వెళ్ళాడు. అంటే భక్తిలో ఇంత పురోగతి సాధించిన తర్వాత ఈ జింక మీద వ్యామోహంతో, అంటే జింక మీద దయ చూపడం తప్పు కాదు, అవును. కానీ ఆ దయతో తన ధ్యానాన్ని భంగం చేసుకోవడం తప్పు. హ్మ్. ఆయన అక్కడ ధ్యానాన్ని కూర్చుంటాడు, మధ్యలో అలా జింక ఏం చేస్తుంది, హ్మ్. బాగుందా లేదా అని మళ్ళీ ధ్యానంలోకి. డిస్ట్రాక్టెడ్ మెడిటేషన్ అనమాట. ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తూ ఉంటాం, ఆ. మధ్యలో మొబైల్ ఫోన్ చూసుకుంటాం. అవును. అది మొబైలే మన జింక అనమాట. అక్కడ భరత మహారాజుకి జింక డిస్ట్రాక్షన్ అయితే ఆ. మనకి స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్ అనమాట. అలా ధ్యానం మధ్యలో, జపం మధ్యలో, పూజ పునస్కారాలు చేస్తున్న మధ్యలో వెళ్ళి ఆ జింకను చూస్తూ ఉంటాడు. హ్మ్. అంటే జింక మీద దయ చూపించడం తప్పు కాదు, భూతదయ ఉండాలి. కానీ ఆ దయ వల్ల తన భక్తి దెబ్బతింది. హ్మ్. చనిపోయే సమయం ఒకసారి జింక ఏమిటంటే, ఆ భరత మహారాజు యొక్క ఆశ్రమాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయిందనమాట. హ్మ్. అంటే భరత మహారాజుకి ఆ జింక మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, ఎంత వ్యామోహం ఉందో, అంత ప్రేమ, అంత అభిమానం జింకకి లేదు. అవును. ఈ భౌతిక ప్రపంచంలో నియమం ఏమిటంటే, మనం ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో హ్మ్. వాళ్ళు మనల్ని అంతగా ప్రేమించకపోవచ్చు. హ్మ్. చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. అవును. అవును ప్రభుజీ. వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ అభిమానం ఉందో అంత వాళ్ళకి మన మీద ఉండకపోవచ్చు. అలాగే మనల్ని కొంతమంది చాలా ప్రేమిస్తుంటారు, అవును. మనం వాళ్ళని అంతగా ప్రేమించలేకపోవచ్చు. హ్మ్. ఒకటి, ప్రేమించే ఉద్దేశం లేకపోవచ్చు. హ్మ్. 2,
ప్రేమించే శక్తి లేకపోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఈ భరత మహారాజుకి జింక మీద ఎంతో అభిమానం ఉంది, కానీ ఆ జింక భరత మహారాజు యొక్క భావాల్ని అర్థం చేసుకోలేకపోయింది. ఆ, జింక ఒక ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి ఒక జంతువు అలా వెళ్ళిపోయింది, ఉమ్, అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ క్షణం నుంచి భరత మహారాజుకి ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను జింకని సరిగ్గా సంరక్షించలేకపోయాను, నేనే నెగ్లెక్ట్ చేశాను, నేను నిర్లక్ష్యం చేయడం వల్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఇక జీవిత శేషమంతా జింక గురించి ఆలోచిస్తున్నాడు. ఉమ్, ఆలోచించి అలా జింక గురించే ఆలోచిస్తూ చనిపోయాడు. ఆ, జింక గురించి ఆలోచిస్తూ చనిపోయాడు కాబట్టి జింకగా పుట్టాడు. అలా సాధ్యపడుతుందా ఆ, ఎవరికైనా? భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. ఆ, భగవద్గీతలో 8వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, 5వ శ్లోకంలో ఏమంటాడంటే, ఆ, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే దేహత్యాగం చేసే సమయంలో, చనిపోయే సమయంలో భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఉమ్, కానీ యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం, ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో భగవంతుడిని కాకుండా ఇంకెవరినైనా తలుచుకుంటారో అక్కడికి వెళ్తారు. ఉమ్, పలానా దేవతలను తలుచుకున్నారనుకోండి, ఆ దేవతలను చేరుకుంటారు. ఉమ్, ఇంకెవరో వ్యక్తులను తలుచుకున్నారనుకోండి, ఆ వ్యక్తుల దగ్గరికి చేరుకుంటారు. ఉమ్, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు తన ఇల్లు గురించే తలుచుకున్నాడు, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని. ఆ, ఆ ఇంటి పక్కన చెట్టుగా పుట్టాడు, ఆ చెట్టు ఆ ఇంటి మీద అలా వాలింది, కొమ్మ అలా వాలింది, అటాచ్మెంట్. ఇంకొంతమంది ఇంటి మీద వ్యామోహంతో చనిపోయారు, ఇంటి ఎదురుగా కుక్కగా పుట్టారు. ఉమ్. ఇప్పుడు ఈయన జింక గురించి ఆలోచిస్తూ జింకగా పుట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అలా పుడతాము. భగవంతుని గురించి, భగవంతుని నామస్మరణతో ఆలోచిస్తే భగవంతుని చేరుకుంటామన్నారు కదా. అయితే మనం మానవ జీవితంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చాలా రకాల కర్మలు చేస్తుంటాం, అవి మంచి అయినా చెడైనా. మరి అన్ని రకాల పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి వాటికి ప్రతిఫలంగా. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ కర్మలు మన దగ్గర ఉండకూడదు కదా, పాపపు కర్మలు. ఇవి ఉన్నా కూడా లాస్ట్లో పాపకర్మలే నామస్మరణ కాదు, చేయటం వల్ల పుణ్యకర్మలు కూడా ఉండకూడదు. ఉమ్, మరి ఎలా సాధ్యపడుతుంది ఒక్క నామస్మరణ లాస్ట్ లో చేయటం వల్ల అలా చేరుకోవటం? దాని ముందు మీ మెయిన్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి స్టోరీ అంతా చెప్పాను, దాన్ని ఈ ఆన్సర్ చేసి దాని దగ్గరికి వస్తాను. అలాగే. ఇప్పుడు భరత మహారాజు ఉమ్, ఈ జింక గురించి ఆలోచిస్తూ జింకగా పుట్టాడు. ఉమ్, కానీ భావా స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక యానిమల్ బాడీ పొందాడు కాబట్టి, అవును అంటే భక్తిలో అంత పెద్ద స్థాయికి చేరుకుని మళ్ళీ ఒక జంతువుగా పుట్టాల్సి వచ్చింది. అవును. ఎందుకు? జంతువు మీద అటాచ్మెంట్తో. కానీ జంతువు రూపంలో, అంటే ఈ జింక రూపంలో ఉన్నటువంటి ఈ భరతుడు తన పూర్వజన్మ మొత్తాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏ తప్పు వల్ల తనకి ఈ జంతువు దేహం వచ్చిందో తనకు అర్థమైంది. ఉమ్, ఇంతకుముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏ జింక మీద వ్యామోహం పెంచుకోకుండా, దేని మీద వ్యామోహం పెంచుకోకుండా పూర్తిగా భగవన్నామస్మరణ చేసుకున్నాడు. తర్వాత ఒక మహాబ్రాహ్మణుడిలా పుట్టాడు. ఉమ్, అంటే మీరు పూర్వజన్మ స్మృతులు ఉంటాయని అడిగారు కదా, మెయిన్ క్వశ్చన్ అది. దానికి చెప్పాను నేను ఈ స్టోరీ. అంటే భరతుడు భక్తి మార్గాన్ని అవలంబిస్తూ జింక మీద అటాచ్మెంట్తో మళ్ళీ జింకగా పుట్టాడు. కానీ జింకగా పుట్టినా కూడా పూర్వజన్మలో తాను చేసినటువంటి భక్తి అంతా గుర్తుంది, భక్తి భావన గుర్తుంది. ఆ భక్తి మార్గంలో తనకి ఉన్నటువంటి ఆ డిస్ట్రాక్షన్ కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ పక్కన పెట్టి కేవలం భక్తిని ఆశ్రయించాడు. తర్వాత బ్రాహ్మణులా పుట్టాడు. తర్వాత ఒక జన్మలో భగవద్ధామానికి చేరుకున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.